గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి వీళ్ళు జనాల్ని రంజింప చేయడానికి కావచ్చు, లేదంటే మాట తడబాటుతో కావచ్చు, కొన్ని కొన్ని చెప్తా ఉంటారు. దాని రిపర్కషన్స్ ఆలోచించారు అనమాట. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా పలుసార్లు ఇలాంటి మాటలు చెప్తా ఉన్నారు. కానీ నిన్న బాగా వైరల్ అయిన మాట ఏంటంటే ఆయన కర్ణాటకలో వెళ్ళి దాని గురించి ఏదో మాట్లాడతా అడవులను కాపాడటం గురించి ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న సినిమాల గురించి ఒక ఎనాలజీ తీసుకొచ్చారనమాట. ఆయన చెప్పింది ఏంటంటే అంతకుముందు ఆయనకి కన్నడ రాజ్ కుమార్ గారు అంటే చాలా ఇష్టము. ఆయన ఏదో సినిమా కూడా తీశారు, అందులో అడవుల్ని ప్రొటెక్ట్ చేయటం చూపిస్తారు. అదివరకు హీరోయిజం అలా ఉండేది అని చెప్పారు. ఇప్పుడేమో గంధద గుడి గంధద గుడి. సినిమా పేరు. ఓకే. ఇప్పుడేమో ఉమ్, ఆ గొడ్డలు తీసుకెళ్లి అడవులు నరికేసి అంటే దాన్ని హీరోయిజం గా చూపిస్తున్నారు అంటారు. అంటే ఇప్పుడు మన అందరికీ ఉమ్, తెలుసు గొడ్డలు తీసుకెళ్లి అడవులు నరికేసింది ఎవరు అని. అంటే ఉమ్. మన అల్లు అర్జున్ గారు. అంటే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదు అన్నది కూడా మనకి మీడియాలో చర్చిస్తున్న అంశమే. అది నిజమే అని చెప్పి కూడా వాళ్ళ వాళ్ళ ఎన్నికల వ్యక్తులే. సమయంలో జరిగింది కదా. అవును, వాళ్ళ వ్యక్తులే దాన్ని ధృవీకరించారు. బన్నీ వాసు లాంటి వాళ్ళు ఉమ్. కూడా చెప్పారనమాట, అవును ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉన్నది నిజమే అని. సో పవన్ కళ్యాణ్ గారు దాన్ని అల్లు అర్జున్ కౌంటర్ చేయడానికి ఈ మాట వాడారనుకోవాలా, లేకపోతే యథేచ్ఛగా అంటే యథాలాపంగా వచ్చేసింది అనుకోవాలా? నేను ఎందుకు ఇది అడుగుతానంటే యథాలాపంగా అయితే ఖచ్చితంగా రాలేదండి. పవన్ ఉమ్, కళ్యాణ్ చాలా విషయాలని ఉమ్, గుర్తు పెట్టుకొని ఎక్కడో ఒక చోట దాని మీద కౌంటర్ వేస్తాడు. ఉమ్, పరకాల ప్రభాకరు ఎప్పుడో ఉమ్, ఏది చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఏదో చిరంజీవిని పరకాల ప్రభాకర్ ఇంకొంతమంది అందరు కలిసి మోసం చేసేసారంట. ఉమ్, అసలు మోసం చేసింది చిరంజీవి. ఏది ఆయన నమ్ముకున్న ఆయన కులస్తుల్ని కానీ లేకపోతే ఆయనకు ఓట్లేసి 18 సీట్లు ఇచ్చిన ఆంధ్ర ప్రజల్ని కానీ మోసం చేసిన చిరంజీవి. ఉమ్, పరకాల ప్రభాకర్ మోసం చేశాడు అన్నట్టుగా ఆయన ఏదో ఒక రకం ఒక దాంట్లో మాట్లాడతాడు. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి మీద కౌంటర్ వేయటం కోసం ఆ ఏంటి ఆడి పేరు ఏదో ఉండాలి వాడిని అని తెలియకుండానే వాడు గుర్తొస్తాడండి. ఉమ్, ఈ ఈ చమక్కులను ఈ చిత్కూరీలు పవన్ కళ్యాణ్ దగ్గర బాగా ఎక్కువ. ఉమ్, ఏదన్నా ఒక విషయం మాట్లాడాడు అంటే అందులో చాలా దూరం ఆలోచించి అదే పెట్టుకొని మాట్లాడతాడు. గంధద గుడి అనేది గుర్తుండే అంత పెద్ద అంత గొప్ప ఆ, సినిమా. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఏం కాదు అది. ఉమ్, రాజ్ కుమార్ ఎప్పుడో చేసిన సినిమా అది. ఏనుగు మీద కూర్చొని ఉంటాడు రాజ్ కుమార్. మీరు నెట్లో ఎత్తకండి, పోస్టర్ కూడా దొరుకుతుంది. ఓకే. ఆ ఉమ్, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పునీత్ రాజ్ కుమార్ కూడా ఆ పేరుతోటి ఇంకొక సినిమా ఏదో చేసినట్టున్నాడు. ఉమ్, తెలుగులో అడవి రాముడు లాంటివి కానీ లేకపోతే ఇప్పుడు ఆ, ఏనుగులతోటి వచ్చింది కదా ఓ సినిమా అండి. ఆ, ఇంగ్లీష్లో హాతీ మేరా సాతి అనే సినిమా. అవును. అట్లాంటి సినిమా టైపు సినిమా అది. ఇప్పుడు ఏముంది చెప్పాలి, యాక్చువల్గా చెప్పాలంటే చిరంజీవి కూడా అడవి దొంగ ఇవన్నీ కూడా తీశాడు కదా, అందులో కూడా అడవులనే కాపాడుతారు. ఉమ్, కాపాడటం అడవులనా లేకపోతే అడవులను నరికే వాళ్ళనా అని. ఎప్పుడో ఇంగ్లీష్లోనే చాలా ఒక సినిమా తీశారు, గాడ్ ఫాదర్ అని. దాన్ని 1, 2, 3 పార్ట్లు కూడా వచ్చినాయి. దాని ఇన్స్పిరేషన్ తోటి ఈ మన ఇండియాలోనే అన్ని భాషల్లోనూ హిందీ దగ్గర నుంచి రీజనల్ లాంగ్వేజెస్ దాకా ఎన్ని సినిమాలు తీశారో వాళ్ళకే తెలియదు. గాడ్ ఫాదర్ సినిమాని ఇన్స్పిరేషన్ చేసుకొని. గాడ్ ఫాదర్ ఎవరండి? ఉమ్, ఎక్కడి నుంచి వచ్చాడు? మాఫియా డాన్. మాఫియా డాన్ మరి హీరోనా? ఉమ్, అక్కడ ఏమి చెబుతున్నాడు, ఎలా చెబుతున్నాడు కథని అనేదాన్ని ఉంటది. యాక్చువల్గా ఇప్పుడు అడవులు నరికే సీన్లు ఇవన్నీ ఉన్నాయే, అది పార్ట్ 1 కదా. ఉమ్, పుష్ప పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకేముందో. చాలా మంది ఏం చేస్తారు, ఈ చెత్త పనులు చేసే ఇవన్నిటిని బాగా చూపించుకుంటూ వచ్చి చివరిలో వాళ్ళు ఎలాగా నాశనం అయిపోయారు, చట్టం ఎప్పుడు గెలుస్తుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, న్యాయంగా ఉండేవాడు ధర్మంగానే ఉంటాడు, ఇప్పుడు ప్రస్తుతానికి అధర్మం గెలిచినట్టు కనిపించినా కానీ ధర్మమే గెలుస్తుంది, ఇలాంటి నీతులు చెప్పడానికి కూడా ముందంతా ఇలాంటిదే తీస్తారు. హిందీలో మీకు గుర్తుండే ఉందో లేదో, మన సంజయ్ దత్తుది ఆతిష్ అనే ఒక సినిమా ఉంటది. ఉమ్, అందులో వాడు కూడా ఒక రౌడీ, ఈ ఇలాగనే అండర్ వరల్డ్ డాన్, చివరికి చచ్చిపోతాడు. ఇలాగో ఇదిగో ఇలాగంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులే వస్తాయని. మరి సత్య సినిమా ఏమిటి చెప్పండి? కొన్ని వందల సినిమాలు ఉన్నాయా చూడటానికి.
ఈయనకి ఇదే ఎందుకు గుర్తొస్తుంది అని అంటే, ఆయన అక్కడ వెళ్ళిన పనికి దీనికి మ్యాచ్ అవుతుంది. ఏదో ఒక రకంగా అల్లు అర్జున్ మీద ఒక అక్కస్. చమక్కో తుక్కో ఏదో ఒకటి వదలాలి. అది మైండ్లో చానాళ్ళు బట్టి నాటుకొని ఉన్నాడు ఆయన. ఉమ్, లేకపోతే ఎప్పటి ప్రజారాజ్యం, ఈయన ఎప్పుడు జనసేన పార్టీ పెట్టింది, ఆ పార్టీ పెట్టిన తర్వాత ఈయన 2019లో స్వయంగా ఎప్పుడు పోటీ చేసింది, ఆ పోటీ చేస్తున్న సమయంలో నాకు అన్నీ గుర్తుంటాయి, నేను పరకాల ప్రభాకర్ని కూడా వదిలిపెట్టను అన్నట్టుగా ఆయన 19 ఎన్నికలప్పుడు చాలా మాట్లాడాడు ఇలాంటివి. ఉమ్, 2009 దగ్గర నుంచి 2019 దాకా 10 సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నాడు కదా. మొన్న అల్లు అర్జున్ ఈయనకి చెయ్యలేదు అనే దానికంటే కూడా వాళ్ళకి చేశాడు అనే దాని మీద ఎవరికైనా కోపం ఉంటే ఉండొచ్చేమో. దీనికంటే దీని వెనకమాల ఇంకో కథ ఉంటది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనేది ఒకటి తీసుకుంటే, ఆ మెగా ఫ్యామిలీలో ఇప్పుడు ఇది అల్లు ఫ్యామిలీ అనుకో, కానీ దీన్ని కూడా మనం కౌంట్ ఎలా చేసుకుంటాం, ఈ మెగా ఫ్యామిలీ కింద కౌంట్ చేసుకుంటాం కదా. మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత అంత పాపులారిటీ, అంతకంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. ఉమ్, దాని తర్వాత ఇంకెవరు చెప్పండి ఈ జనరేషన్లో? అల్లు అర్జునే ఉమ్, స్టారు, మిగతా అంతా మసిబొగ్గులే ఆడున్నాయి. వాళ్ళ అబ్బాయి మరి చిరంజీవి కొడుకు అల్లు అర్జున్ అంత స్టార్ కాలేకపోయాడు. ఉమ్, సరే అతను పోతే పోయాడులే, ఈడు ఇంకా ఎత్తున్నాడు అని నాగబాబు కొడుకుని ఇంకొకరిని తీసుకొచ్చారు. వాడు ఏమి చేయలేకపోయాడు. ఉమ్, ఇంకేదన్నా అయితే సాయిధరం తేజు ఇంకొకడు ఎవడన్నా అవుతాడేమో, ఏదన్నా చేస్తాడేమో, అల్లు అర్జున్ ధీటునోడు ఎవడన్నా వస్తాడేమో అంటే ఎవడు రావట్లేదు. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో సొంత కార్యక్రమాలు చూసుకుంటున్నాడు, వీళ్ళ ఈ ఫ్యామిలీ నుంచి డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, దూరం అవుతున్నాడు అనేవి కూడా కొన్ని వార్తలు ఏవో బయటకు వస్తున్నాయి. అవి కూడా మనసులో ఉన్నాయేమో, ఎవరికి ఉమ్, తెలుసు? ఉమ్, ఎవరికి తెలుసంట. అవన్నీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట లాంటిది. ఉమ్, దాని వెనక మందు కూర్చిన దగ్గర నుంచి, షల్లుకి మూతేసిన దగ్గర నుంచి బ్యాక్ ఎండ్ స్టోరీస్ చాలా ఉంటాయి. అవన్నిటినీ మనసులో పెట్టుకునే మాట్లాడతాడు. రాజకుమార్కి ఇంతకంటే గొప్ప సినిమాలు ఉన్నాయి. గంధద గుడి అనే సినిమా కంటే కూడా ఇంకా గొప్ప గొప్ప సినిమాలు, ఎక్కువ రోజులు ఆడినవి, సంవత్సరాలు సంవత్సరాల పాటు థియేటర్ నుంచి కదలకుండా ఆడిన సినిమాలు ఇంకా బోలెడున్నాయి. గంధద గుడి ఎందుకు వస్తుంది? అందులో అడవి తాలూకు ఒక కథ ఉంది కాబట్టి అదే గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు అది తీసుకొస్తేనే కదా అల్లు అర్జున్ మీద కౌంటర్ వేయటం జరిగేది. ఉమ్, అప్పటి అంటే అది యాక్చువల్గా ఏం చెప్పాలి, అది మాత్రమే చెప్పకుండా తర్వాత దానికి ఒక స్లాష్ ఉంది, అంటే కంటిన్యూషన్ అన్నమాట. ఉమ్, నేను కేవలం సినిమాల గురించి అనే కాదు మాట్లాడుతోంది, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో కూడా ఇంటెన్షన్స్ ఎలా మారిపోతున్నాయి అనే దాని మీద నేను సోషల్గా ఉండేది లైఫ్ స్టైల్ని వీటన్నిటిని గురించి కూడా మాట్లాడుతున్నాను అని చెప్పాడు. మరి పవన్ కళ్యాణ్ ఏం సినిమాలు చేశాడండి? ఉమ్. ఏం చేశాడు చెప్పండి అదే పవన్ కళ్యాణ్ సినిమాల్లో? గుడుంబ శంకర్ గురించి ఎందుకు మర్చిపోయాడా అనిపించింది నాకు. బాలు, బాలులో ఆయన క్యారెక్టర్ ఏంటి? ఉమ్, బాలులో ఆయన క్యారెక్టర్ ఏంటి? లేకపోతే అసలు ఆయనది అత్యంత పెద్ద హిట్ తొలి ప్రేమ సినిమా. ఉమ్, పరీక్షలు పాస్ కాలేనోడు, తేప తేప తప్పుతుండేవాడు, అల్లరి చిల్లరగా ఊరి మీద తిరిగేవాడు, అమ్మాయి కోసం ఏదైనా చేయటానికి ప్రయత్నించేవాడు, ప్రేమ దక్కించుకోవటం ఒక్కటే ఇప్పుడు ఈ జీవితానికి మొత్తానికి సార్థకం అనుకునేవాడు, వాడు హీరోనా మరి? తొలి ప్రేమ క్యారెక్టర్ ఏంటి చెప్పండి? తొలి ప్రేమలో బాలుయే కదా ఆ క్యారెక్టర్ పేరు. అవును. ఆ బాలు ఎట్లాంటి వాడు? అందులో ఈ బాలుకి ఆ ఆ చెల్లెలే కౌంటర్ వేసిద్ది. ఉమ్, తొలి ప్రేమ సినిమాని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అవును. బట్టతల ఉన్నవాడిని ఒకరిని తీసుకొచ్చి ఇతను నన్ను ప్రేమించాడట, నేను ఇతన్ని చేసుకుంటానంటే, వీడేంటి ఇలా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, బట్టతల ఉంది, నెత్తి మీద జుట్టు కూడా లేదు, నువ్వు ఎలా చేసుకుంటావని అంటే, మరి ఆ అమ్మాయి కూడా నీ గురించి ఎలా అనుకుంటే, పరీక్ష పాస్ కాలేనోడు, అల్లరి చిల్లరగా ఊరి మీద తిరిగేవాడు. ఉమ్, ఇది నేను చెప్పట్లేదు ఆ మాట, అందులో ఆ క్యారెక్టరే చెప్పింది. మరి అట్టంటోడు హీరోనా? అసలు సినిమాల గురించే గనక ఒకసారి మాట్లాడుకుంటేనండి, ఉమ్, డైలాగుని ఎలా చెప్పాలి, వాచకం ఎలా ఉండాలి, మరి ఇప్పుడు ఎలాగుంది?
పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా దరిద్రం పట్టిపోయింది. ఆహ్ 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 అనుకుంటా. అది డైలాగా, అది ఎక్స్ప్రెషనా, మెడ మీద చెయ్యేసి రుద్దుకుంటా, మరి వీటన్నిటిని ఏమనాలి? ఇలాంటివన్నీ ఇన్కార్పొరేట్ చేసింది మరి పవన్ కళ్యాణే కదా. ఉమ్. అది స్టైల్ అనుకొని కొంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు. మరి ఈ సినిమాని జడగొట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? అసలు సమాజ పరంగా తీసుకుంటేనండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు 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 అని ఎక్కువగా మాట్లాడుతున్నారు, కానీ అందరూ 3 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఒకప్పుడు సమాజంలో ఎన్ని పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు, కన్యాశుల్కం ఆ అదంతా తీసేసి దాన్ని మనం ఓవర్కమ్ చేసి వచ్చాం. ఒక మనిషికి ఒక భార్య, ఒక వ్యక్తికి ఒక భార్య, ఒక 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 స్త్రీకి ఒక భర్త, ఇట్లాంటి సంస్కృతిని తెచ్చిపెట్టుకున్నాం. ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినాయి, కంపానియన్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పోయారు, అప్పుడు ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా చాలా మంది విస్మరించారు. తరువాత పిల్లల కోసం చూసుకుంటాం అనే ఒక రిఫార్మ్ వచ్చింది. పిల్లల్ని చూసుకుంటారని అక్కడి నుంచి సవత తల్లులు ఇలాంటివి ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయాయి. ఎక్కడ దాకా వెళ్ళింది అది? ఎవరు అక్కడ ఏడుస్తున్నారు అని అంటే, మన పిల్లలే ఏడుస్తున్నారంటే. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, నీ పిల్లలు కొట్టారట. మరి పక్కన ఎవరు నవ్వుతున్నారు అని అంటే, ఇదంతా చూసి నా పిల్లలు నవ్వుతున్నారట. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు ఏడదాకా వచ్చింది కదా పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి మూడో పెళ్లి అసలు ఎందుకు, ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడండి, అయిపోయింది. ఆ తరువాత మరి ఏదో పరిస్థితుల్లో ఎట్లాగనో జరిగిపోయింది. ఆవిడని కాదనుకునో దూరంగా ఉంటూనో తర్వాత ఓ కంపానియన్ కావాలనుకుని ఏది ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈయన కోసం సినిమాలు వదిలేసింది కూడా. ఆవిడ హీరోయిన్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లే. తెలుగు సినిమాల్లో నటించడానికి రేణు దేశాయ్ ఈ సినిమాల్లో నటించడానికే వచ్చింది. ఈయన కోసం ఈయన చేసుకుని సినిమాలు మానేసింది. ఈయన పెళ్ళే చేసుకోకుండా పిల్లల్ని కంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఆమెను కూడా వదిలేసేసి ఇంకొక ఆమెను చేసుకున్నాడు, రష్యా నుంచి వచ్చిన ఆమెని. దేనికోసం మూడో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? సాంగత్యం అవసరమై చేసుకున్నాడా? పిల్లల కోసం చేసుకున్నాడా? లేదు కామ వాంఛలు తీర్చుకోవటానికి చేసుకున్నాడా? లేదు సమాజంలో పెళ్లి కాని వాడికి రాజకీయ అర్హత లేదని ఏమన్నా రూల్ పాస్ చేస్తే చేసుకున్నాడా? దేనికి చేసుకున్నాడు చెప్పండి? ఇంకా దాన్ని ఎలా చెబుతాడు? కర్మ కాలక నేను ఇలాంటి 3 పెళ్లిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది అని చెబుతాడు. ఏమీ కర్మ చాలలేదండి పెళ్లి చేసుకోకుండా చేసుకోవటానికి. ఫస్ట్ పెళ్ళాం బాయ, రెండో పెళ్ళాం బాయ, మూడో పెళ్ళాం ఆయ. ఇన్ని పెళ్ళిళ్ళు వరుస పెట్టి ఎందుకు చేసుకొని పోనీ. ఇతను ఏమన్నా ఇదిగో ఇప్పుడే నూనూగు మీసాలు వచ్చి దాటినయ్యి కొంచెం వయసులోకి వచ్చాడు, ఎంత లేదన్నా శరీరం ఉప్పు కారం తింటున్న శరీరం కాబట్టి కొంచెం స్త్రీ సాంగత్యం కోరుకుంటుంది, అందుకని చేసుకున్నాడంటే అనుకోవచ్చు. ఈయనకు 5 పదులు దాటాయి కదండి. ఈయనకు కూడా 5 పదులు దాటాయిగా. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకొక తోడు అవసరం అయిందంటారా శరీరానికి కావలసిన తోడు? అలాంటిది ఏమి లేదే. ఇంక ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ బోల్డ్ ఉన్నాయని శ్రీరెడ్డి ఎంతో ఆరోపించి ఆరోపించి పోయింది. సీను ఈ హీరోయిన్ అలా చేస్తారు ఇలా చేస్తారు అని. వీటన్నిటికి మళ్ళీ ఇంకో పేరు ఒకటి కూడా పడింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈయన మళ్ళీ 3 పెళ్ళిళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడగానే అందరికి కోపం వస్తుంది. అందరికి కోపం వస్తుంది. చేసుకోకుండా ఉండటానికి 100 మార్గాలు ఉన్నాయి, చేసుకున్న దాన్ని నిలబెట్టుకోవటానికి 200 మార్గాలు ఉన్నాయి. అట్నే రేణు దేశాయ్తో నిలబడి ఉండాల్సింది. అది పోతే పోయా. ఆవిడ మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటోంది అని అనగానే ఏడు ఫ్యాన్స్ అంతా చెట్టరేగిపోయారు. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకోకూడదా? పవన్ కళ్యాణ్ అయితే ఎన్నైనా చేసుకోవచ్చునా? ఈయన వచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని నీతులు చెబుతాడు, సాంఘిక పరమైన నీతులు. అవన్నీ మనం వినాలి ఇప్పుడు. ఇంతేనా జరుగుతోంది ఇక్కడ? కేవలం అల్లు అర్జున్ మీద కౌంటర్ వేయటానికే గంధద గుడి అనే సినిమాను గుర్తు తెచ్చుకొని మరి అల్లు అర్జున్ మీద కౌంటర్ వేశాడు. అది మాత్రం వాస్తవం. ఆయన కావాలనే అప్ప దాన్ని విమర్శించడం కోసమే, ఎత్తు చూపించడం కోసమే ఆ మాటలన్నీ మాట్లాడింది. అంతకు మించి ఏం లేదు అక్కడ. డెఫినెట్గా సార్. అంటే మనం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసుకున్నా సరే
ఆయన ఎక్కడ ఒక దాటి తీసుకొచ్చి ఆయన అనుకున్న చెప్పాలనుకున్నది మాత్రం చెప్తా ఉంటారు అనమాట. కౌంటర్ వేయాలనుకున్నది కౌంటర్ వేస్తూ ఉంటారు. అది మనం చూసాం. ఏది సినిమా సభకు వచ్చి రాజకీయాల మీద కౌంటర్లు వేయటం, రాజకీయాల్లోకి వచ్చి సినిమా మీద కౌంటర్ వేయటం. ఇది అసందర్భ సినిమాల్లో కూడా. అవును, ఇది అసందర్భ ప్రేలాపన అంటాం. బట్ అది పవన్ కళ్యాణ్ గారికి అలవాటు అయిపోతుంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఫ్యానిజమ్స్ మొన్నటిదాకా జన సైనికులు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయలేము. ఏదో ఒక రోజు వాళ్ళ తప్పులు వాళ్ళే తెలుసుకుంటారు. సో ఇందులో అల్లు అర్జున్ గారు చేసిన తప్ప, పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్ప అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్గా దాని మీద మనం మాట్లాడలేం. కానీ ఇలాంటి అసందర్భ మాటలు ఏదైనా డైరెక్ట్గా మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు. కానీ ఈ మాట్లాడుకొని కొంచెం ఆయన పలసం చేసుకున్నట్టయితే నాకు అనిపించింది సార్ దాని మీద. ఎందుకంటే ఈ అల్లు అర్జున్ గారితో పోలిసి ఈయన పెద్ద ఆయన కాబట్టి దాన్ని ఇంకోలా డీల్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది అనమాట. అంటే ఈయనకు వయసు కూడా చాలా వచ్చింది, అనుభవం కూడా చాలా ఉంది. అల్లు అర్జున్ చాలా చిన్నవాడు. ఎగ్జాక్ట్లీ అదే. చిన్నోడు కదా కొంచెం. చిన్నపిల్లవాడులే ఏదో తెలియక చేశాడు అని అనుకోవచ్చు కదా. అవును. యా. అలాంటిది ఏం అనుకోలా. పవన్ కళ్యాణ్ దేన్నైనా ఏ మాట మాట్లాడినా కానీ దాని వెనక, ఆయన వేసే తోట వెనక ప్రిపరేషన్ చాలా లాంగ్గా ఉంటది. అవును అవును. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.